చిత్తూరులో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాంభద్ర, తోటపాల్యం వెంకటేష్, వేలు తెలియజేశారు. ఈ మేరకు చిత్తూరు నగరంలోని కటమంచి చెరువులో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి కట్టమంచి చెరువులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. 5 రోజుల పాటు నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. నగరంలోని అన్ని మండపాలలో వినాయక విగ్రహాలను కట్టమంచి చెరువులో నిమజ్జనం చేయడానికి కావలసిన భారీ క్రేన్ ఎన్టీఆర్ జలాశయం నుంచి చెరువులో నీళ్లను కూడా నింపడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధు, కరుణాకర్, సిద్ధు, గోళ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు నింపడం కానీ అన్ని సౌకర్యాలు చేశారు. కాబట్టి వినాయకులు వేసే ముందు ప్రతి సంవత్సరం ఇక్కడ జలశుద్ధి పూజా కార్యక్రమం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేస్తున్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా జలశుద్ధి పూజా కార్యక్రమం ఉత్సవ సమితి కన్వీనర్ రాంభద్రన్న గారు, తోటపాల్యం వెంకటేశ్వర గారు, మధు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంతో జరిపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చేస్తున్నారు. गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। చిత్తూరు నగర ప్రజలందరికీ కూడా రాబోయే గణేష్ ఉత్సవ సమితి తరఫున గణేష్ ఉత్సవ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా మా కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి పవిత్రమైన పండుగ, మొదటి పండుగ శ్రీ వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా చిత్తూరు నగరంలో మండపాలకు సంబంధించి ఆయా ఏర్పాట్లు చేసుకుంటున్న మీరు కూడా ఈ వివేకానంద సాగర్ కట్టమంచి చెరువునందు ఈరోజు ముఖ్యంగా గంగా శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ గంగా శుద్ధి కార్యక్రమంలో ఎన్టీఆర్ జలాశయం నుంచి జలాలు రప్పించి నింపుతున్నారు. కార్పొరేషన్ అధికారులందరూ చేరి చురుకుగా పనులు జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు కూడా గంగా శుద్ధి కార్యక్రమం పెట్టాము. దీన్ని ప్రజలందరూ కూడా రాబోయే పండుగనే 7వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా ఈ గణేష్ ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాము. అందు సందర్భంగా మేము కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सिंहरसाय नमः वासुदेवाय नमः मृत्युंजयाय नमः पुरुषोत्तमाय नमः सौख्याय नमः नारसिंहाय नमः वरदं विश्वस्य वन्दं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञानशान्ते गजाननपद्माक्षात् परब्रह्मा विष्णुवे गुरुवे नमः श्री गुरुपरम्पराभ्यो नमः। ओं गणानां गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः श्रीमन्महागणाधिपतिभ्यो नमः। प्राप्तनमस्कारां समर्पयामि। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु धन्यवादं वद पूर्णन्तदासे मनव्यो सानिषे एकदा ब्रह्मणपहरति वचस्नगुरुबैता एकसेव्य यजमानायुष्ये ध्रुवस्तर्मिजेशे रक्षेत्रकुलन्नि वक्रतुण्ड महाकाय कोटि सूर्य कर्पूरैश्वर्य कोटि समप्रभा निर्विघ्नं